రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ రైతుల సమయం వృధా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 7337535935 నెంబర్ను దీనికోసం కేటాయించామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ రైతుల సమయం వృధా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 7337359375 నంబర్ను దీనికోసం కేటాయించామన్నారు. ధాన్యం అమ్మాలనుకున్న రైతులు నెంబరుకు హాయ్ అని సందేశం పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి నాదెండ్ల తెలియజేశారు. రైతు మొదట తన ఆధార్ నెంబర్ నమోదు చేసి తర్వాత రైతు పేరును ధృవీకరించాల్సి ఉంటుందన్నారు. ధాన్యం అమ్మవలసిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తర్వాత ధాన్యం అమ్మాలనుకున్న తేదీకి సంబంధించిన 3 ఆప్షన్లు ఇస్తారని పేర్కొన్నారు. అందులో ఏదో ఒక తేదీని నిర్ణయించుకోవాల్సి ఉంటుందని మంత్రి తెలియజేశారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం చంద్రగిరికి చెందిన భాజపా కార్యకర్త కృష్ణమూర్తి శెట్టిపై వేట కొడవలతో హత్యాయత్నం చేసిన వారిని తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కృష్ణమూర్తి కుటుంబానికి భాజపా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు నేటి నుంచి మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ నిధి మీనా తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సమీప మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రజలకు సుపరిపాలనను మరింత చేరువ చేసేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు నేటి నుంచి మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ నిధి మీనా తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సమీప మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు సమర్పించుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రజలకు సుపరిపాలన మరింత చేరువ చేసేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. దీనివల్ల త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు. విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో, నిబద్ధతతో ప్రజల సమస్యలను సత్వరం నాణ్యవంతమైన పరిష్కారానికి ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా, డివిజన్ స్థాయిలోనూ కార్యక్రమం యథాతథంగా అమలవుతుందని ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ నిధి మీనా సూచించారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు బీసీలు ఎంతో అవసరమని, మన మద్దతు లేకుండా ఏ రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడం సాధ్యం కాదని బీసీ సంఘాల నేతలు తెలిపారు. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో బీసీల సామాజిక వర్గం అధికంగా ఉందని పేర్కొన్నారు. తాడేపల్లి మండల గౌడ సంఘ గౌరవాధ్యక్షుడు డాక్టర్ పలగాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇప్పడం గ్రామంలో జరిగిన కార్తీక వన సమారాధనకు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్, సినీ నటుడు తల్వార్ సుమన్, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. గౌడ సోదర సోదరీమణులు ఐక్యంగా ఉండి జాతి అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ముఖ్యంగా బీసీ ప్రాధాన్యత కలిగిన మన మంగళగిరి నియోజకవర్గంలో మన మద్దతు అవసరం అన్ని రాజకీయ పార్టీలకు ఉందని తెలియజేశారు. మన ఐక్యతే మనకు గుర్తింపు తెస్తుందన్నారు. అన్ని రంగాల్లో గౌడ సామాజిక వర్గీయులు ముందంజలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వారు తెలియజేశారు. తాడేపల్లి మండల గౌడ సంఘం యొక్క ఆధ్వర్యంలో వన సమారాధన చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు తిరుమలలో కూడా ఈరోజు వన సమారాధన జరుగుతూ ఉంది. అదే రోజున గౌడ సంఘీయులు ఇక్కడ ఈ వన సమారాధన పెట్టడం చాలా సంతోషదాయకం. దానికి ముఖ్యంగా సుమన్ గారు, పెద్దలు, మా అందరికి ఆదర్శవంతులు కొనకల నారాయణ గారు, అలాగే కృష్ణప్రసాద్ అందరూ కూడా రావటం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోవటం. అలాగే ఎందుకంటే గౌడ జాతి అంటే కేవలం కళ్ళు గీతకు లేకపోతే ఒక ఎరగబడిన వర్గంగా కాకుండా రాష్ట్రంలో అభివృద్ధిని కాంక్షించేటువంటి పెద్ద కులం. గతంలో కూడా పాపారాయుడు గారి యొక్క పౌరుషం, అలాగే సర్దార్ గౌతలచ్చన్ గారి యొక్క ధైర్యంతో ఈ కులం చాలా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. మాకు ఈ రోజున రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకంగా మేమందరం కూడా పాలు పంచుకుంటా ఉన్నాం. అలాగే మా జాతి యొక్క అభివృద్ధిలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా పాలు పంచుకుంటుంది. కులం అంతా కూడా తాటి మీదకి వచ్చి అనగాని సత్యప్రసాద్ గారు నిలబడితేనే ఫస్ట్ మాకు గౌడ జాతికి నాయకులుగా గుర్తింపు. ఆ తర్వాత మిగతా పదవులు తర్వాత వచ్చినాయి. కృష్ణప్రసాద్ గారు కానీ ఇంకెవరైనా కూడా రాజకీయాల్లో రాణించాలి అంటే ఫస్ట్ కులంలో విలువ సంపాదించాలి, కులం వాళ్ళకి అండగా నిలబడాలి. వాళ్ళ కులం నిలబడితేనే మిగతా కులాలు కూడా అండగా వచ్చి మనం నాయకులుగా ఎదుగుతాం.
మరి మా రాజకీయ ఎదుగుదలకి సహకరిస్తున్నటువంటి ఈ గౌడ జాతికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ ఈ వన సమారాధనకి ఈరోజు తల్వార్ సుమన్ గారు, రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, మరియు ఐఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు, కడన నియోజకవర్గ సభ్యులు శ్రీ కాగిత కృష్ణప్రసాద్ గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని 2017 నుంచి విజయవంతంగా జరుపుకుంటూ వస్తున్నామండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా గౌడ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగే మా గౌడ బంధువులందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉండాలని, మా గౌడ పిల్లలు కూడా అందరూ మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని చెప్పి దీని గురించి డిస్కషన్ చేసుకోవడం జరిగింది. వనభోజనం చేయటం వల్ల ఆధ్యాత్మిక ఫలితాలు, ఆరోగ్యంతో పాటు ప్రజల్లో ఆత్మీయతానురాగాలు పెంపొందించేందుకు దోహదం చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఆనందాన్ని మనసులో నింపుకుంటూ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఆటపాటలతో, నృత్య గీతాలతో ఆనందంగా గడుపుతారని అన్నారు. నున్న దగ్గర తోటలో సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కెవి భాస్కర్రావు ఆదివారం వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సతీ సమేతంగా హాజరై మహిళలు, పిల్లల ఆటపాటలను తిలకించారు. రామకృష్ణ మాట్లాడుతూ వనభోజనం చేయటం వల్ల ఆధ్యాత్మిక ఫలితాలు, ఆరోగ్యంతో పాటు ప్రజల్లో ఆత్మీయత, అనురాగాలు పెంపొందించేందుకు దోహదం చేస్తుందన్నారు. ఆనందాన్ని మనసులో నింపుకుంటూ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఆటపాటలతో, నృత్య గీతాలతో ఆనందంగా గడుపుతారని అన్నారు. సంతోషకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన భాస్కర్రావును అభినందించారు. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు. ఆటపాటల్లో గెలిచిన చిన్నారులకు ఎస్విన్, ఎస్వికాలు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. మహిళలందరూ ఉల్లాసంగా గడిపారు. పురుషులకు బ్యాగులు, మహిళలకు చీరలు బహుమతులుగా ఇచ్చారు. ప్రజానాట్య మండలి మల్లి పట్నాయక్, లక్ష్మి, కెవి భాస్కర్రావుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పడుకుంటే అయ్యా సింగరాజు భాస్కర్ గారు చాలా మంచి ఆయన, ఎవరికి అందరికి నేడుస్తాడు. కరోనాలో ఎంతో మందికి అన్నాలు పెట్టాడు, వరదలు ఎంతో భోజనాలు పెట్టాడు, దానకరుడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎవరయ్యా నేను బాగా ఉబ్బేయటానికి చెప్పినట్టున్నారు కానీ నాకు అంత లేదులే. కానీ సర్లే కానీ ఇప్పుడు ఇవన్నీ కాదు, నువ్వు ఎవరో తెలియదు. నువ్వు వైజాగ్ నుంచి వచ్చానంటావు, హైదరాబాద్ వెళ్తానంటున్నావు, మధ్యలో విజయవాడ అంటున్నావు. అసలే విజయవాడలో దొంగల భయము, నీ మొహం చూస్తేమో దొంగ మొహం లాగా. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. సోమవారం సచివాలయంలో నిర్వహించాల్సిన ఈ భేటీని బుధవారానికి వాయిదా వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు శనివారం హైదరాబాద్లో అనారోగ్యంతో మరణించడంతో సీఎం ఢిల్లీ, మహారాష్ట్రలో జరగాల్సిన అన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తమ స్వగ్రామం నారావారిపల్లె వెళ్లారు. రామ్మూర్తి నాయుడి పార్థివ దేహానికి ఆదివారం అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. చంద్రబాబు సోమవారం సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. ఈ కారణంగా మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు. శృంగేరి జగద్గురువులు విధుశేఖర స్వామికి ఆదివారం విజయవాడలో ఘన స్వాగతం లభించింది. విజయయాత్రలో భాగంగా సత్యనారాయణపురంలోని శివరామ క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. నూతనంగా నిర్మించిన శారదా సదనం, ధార్మిక భవనాలు ప్రారంభించారు. సనాతన ధర్మాన్ని కాపాడాలని సందేశం ఇచ్చారు. రాత్రి చంద్రమౌళీశ్వర పూజలో పాల్గొన్నారు. సోమవారం పలు పూజల్లో పాల్గొంటారని ఆలయ ధర్మాధికారి శిష్ల హన్వస్ ప్రసాద్ తెలిపారు. భారతీ స్వామి 4 రోజుల పాటు రామకోటిలో బస చేయనున్నారు. పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మేము సంకల్పించినటువంటి ఈ విజయయాత్రలో ఇవాటి రోజున ఈ విజయవాడ పట్టణానికి
వచ్చి ఉన్నాం. ఇవాళ రోజున ఇక్కడ నూతనంగా నిర్మాణం చేయబడినటువంటి శారదా సదనం అనేటటువంటి నివాస భవనాన్ని, అదేవిధంగా ధార్మిక భవనాన్ని కూడా ఉద్ఘాటన చేసి ఉన్నాం. ఈ 40 రోజుల పాటు, దాదాపు 40 రోజుల పాటు జరుగుతూ ఉన్నటువంటి ఈ విజయయాత్రలో ఈ ప్రాంతానికి వచ్చాం కాబట్టి విశేషంగా ఈ విజయవాడకు కూడా వచ్చి సమయం తక్కువ ఉన్నప్పటికీ ఈ సందర్భంలో ఒక 2 రోజులు పూర్తిగా ఇక్కడ ఉండి, ఇంతకు ముందు వెనక అంతా కలుపుకొని దాదాపుగా 3 రోజులు ఇక్కడ ఉండి తర్వాత ఇక్కడి నుంచి యాత్రని కొనసాగించాలి అని సంకల్పం చేసి వాటి రోజున ఇక్కడికి వచ్చి ఉన్నాం. అంటే అందరూ అనుకుంటూ ఉండొచ్చు వాటి రోజున స్వామివారు చాలా ఆలస్యంగా వచ్చారు అని, కానీ నా ప్రకారం నేను చాలా తొందరగా వచ్చాను. ఎందుకు అని అంటే ఇవాళ రోజున నేను ప్రయాణం చేసినటువంటి దూరం దాదాపుగా 300 కిలోమీటర్లు, దగ్గరగా 300 కిలోమీటర్లు. చిన్నారుల మనసులోని భావాలను బహిర్గతం చేయడానికి చిత్రలేఖనం ఎంతగానో దోహదం చేస్తుందని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ శ్రీకొండ రమేష్ చెప్పారు. అనంత్ డైమండ్స్, డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల సంయుక్తంగా బాల దినోత్సవం సందర్భంగా ఈ నెల 13వ తేదీన స్పా కళాశాల ఆవరణలో జరిగిన డ్రాయింగ్ పోటీల్లోని విజేతలకు స్పా కళాశాల ఆవరణలోని సెమినార్ హాల్లో బహుమతులను ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమానికి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రాయింగ్ చేయటం వల్ల మనసులోని భావాలకు రూపం ఇవ్వవచ్చునని చెప్పారు. పిల్లలు పెద్దలు డ్రాయింగ్ గీయటం వల్ల మనసుకు ఎంతో హాయిగా ఉంటుందన్నారు. ప్రస్తుత కాలంలో డ్రాయింగ్ గీసే వారికి మంచి డిమాండ్ ఉందన్నారు. ఇంజనీరింగ్, వైద్య రంగాల్లో కూడా డ్రాయింగ్ చాలా అవసరమని చెప్పారు. అందువల్ల విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు డ్రాయింగ్ నేర్పించాలని తెలిపారు. చిన్నారుల్లో మానసిక వికాసానికి దోహదం చేసే ఇలాంటి పోటీలకు తమ కళాశాల ఆవరణలో జరగడం సంతోషంగా ఉందన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా జరిగిన డ్రాయింగ్ పోటీలకు తమ కళాశాల ఆవరణ వేదిక కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆర్ట్ అండ్ సైన్స్ ఈ రెండు కలిసిందే ఆర్కిటెక్చర్ అని చెప్తాం. అదేవిధంగా ఈ పర్టికులర్గా ఈ రకమైన చిత్రకళను ప్రోత్సహించడంలోనూ ఇప్పుడు కాదు, ఇంతకు ముందు కాదు, ముందు కూడా మేమందరము ఈ యొక్క స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ తరఫున ఎప్పుడూ ముందడుగుతూనే ఉంటాం. ప్రత్యేకంగా ఈ చిన్నారులు ఎంతో సౌజన్యంతో, ఎంతో గొప్పగా వాళ్ళ మనసులో ఉన్న భావాలను, భావోద్రేకాలను ఒక చక్కని క్రియేటివ్ సిస్టమ్ ప్రకారంగా క్రియేటివిటీని చూపిస్తూ ఈ చిత్రకళలో పాల్గొని, ఆ పాల్గొనటమే కాకుండా చక్కగా అందరికన్నా కూడా గొప్పగా మిన్నగా చేసి ప్రైజులు అందుకోవటానికి వచ్చిన ఈ చిన్నారులందరికీ నా హృదయపూర్వక దీవెనలు. ఇదే రకంగా ముందుగా ఈ చిత్రకళ అనేది మనిషిలో ఒక రకమైన స్పిరిట్ ఆఫ్ ఇంట్రెస్ట్, స్పిరిట్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద థింగ్స్. ఇంకోటి, అన్ని కళల్లోనూ ఎందుకు ఈ చిత్రకళను గొప్ప కళ అన్నారంటే ఇది అన్ని భాషల కన్నా మిన్న. మీరు చేసిన చిత్రకళ ఏ భాష వారైనా సరే దాన్ని అర్థం చేసుకొని దాని యొక్క అర్థాన్ని సృజనాత్మకంగా చూసుకుంటూ దాన్ని చక్కగా ముందుగా వాటిని ఇంకా ఏ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయవచ్చు అనే దాని మీద చక్కగా చేయగలిగినటువంటి ఈ గొప్ప కళ. అనంత్ డైమండ్స్ అధినేత అనంత పద్మశేఖర్ మాట్లాడుతూ పిల్లలకు ఇచ్చిన అంశాలకు తగినట్లుగా ఎంతో చక్కగా బొమ్మలను గీశారని చెప్పారు. డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకులు పి రమేష్ మాట్లాడుతూ చిన్నారుల్లో ఆసక్తిని కలిగించడానికి ఈ పోటీలు నిర్వహించామని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటుగా గుంటూరు జిల్లా నుంచి అధిక సంఖ్యలో చిన్నారులు ఈ పోటీలో పాల్గొన్నారని చెప్పారు. స్పా కళాశాల రిజిస్ట్రార్ కెవి ఉమామహేశ్వరరావు, ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ వెంకటకృష్ణ కుమార్, సంతోష్ కుమార్, టి మాధవరావు, చిత్రకారులు జి జయన్న, కళాసాగర్ పాల్గొన్నారు. పోటీలో విజేతలకు అతిథులు బహుమతులను అందజేశారు. సభ అనంతరం స్పా కళాశాల డైరెక్టర్ రమేష్ను సత్కరించారు. అధిక సంఖ్యలో చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ ఎంపవర్ హెర్ అండ్ పవర్ హిమ్ కార్యక్రమం కింద
కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో వసతి గృహ విద్యార్థులకు చేయూతనందించింది. బ్యాంక్ ప్రతినిధులు పాయికాపురంలోని 3 వసతి గృహాలకు 30 సీలింగ్ ఫ్యాన్లు, 30 ట్యూబ్లైట్లు, 3 వెట్ గ్రైండర్లు, 3 మిక్సీలు, 3 గ్యాస్ స్టవ్లు అందజేశారు. అదేవిధంగా 2000 లీటర్ల సామర్థ్యం ఉన్న సింటెక్స్ నీటి ట్యాంకు, దోమల తెరలతో పాటు అమ్మాయిలకు శానిటరీ నాప్కిన్స్ అందజేశారు. కార్యక్రమంలో యూబీఐ జోనల్ మేనేజర్ సివిఎన్ భాస్కర్రావు, రీజనల్ మేనేజర్ ఎం శ్రీధర్, డిప్యూటీ జోనల్ మేనేజర్ శారదామూర్తి, డిప్యూటీ రీజనల్ మేనేజర్లు ఐఎస్ఎస్ మూర్తి, హరీష్ బేతా, ఏజీఎం డి శ్రీనివాస్, చీఫ్ మేనేజర్ ప్రవీణ, ఎన్టీఆర్ జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి కె శ్రీనివాసరావు, జిల్లా ఎల్డీఎంకే ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ నెల 26 లేదా 27 నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా రానుంది. దీని ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కాగా బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తా పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.